వాలంటీర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను వాలంటీర్లకి ఒక తండ్రిగా చెప్పదలుచుకున్నాను. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి యువత, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఈ 5,000 రూపాయలకు రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అలా రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి ఎక్కడ ట్రై చేసినా 20,000 30,000 ఉద్యోగాలు వచ్చిండే, ప్రైవేట్లో కానీ ఇంకో దగ్గర కానీ. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలంలో అతి ముఖ్యమైనటువంటి 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఏజ్ బార్ అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అది ఒక పాయింట్. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మరి గారు తీసుకొచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఏజ్ అనేటువంటిది చాలా క్రూషియల్ పాయింట్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యమైనది, ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, ఎవరైతే ఆనరేరియం తీసుకుంటున్నటువంటి వాలంటీర్స్ కానీ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాల్గొంటే ఏదైనా సస్పెన్షన్ వేటు పడితే వాళ్ళు భవిష్యత్తు ఉద్యోగానికి అనర్హులు అనేటువంటిది పెట్టారు. సో ఇక్కడ ఏదైనా వాలంటీర్లు పొరపాటున వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా ఎలక్షన్ ప్రాసెస్ లో పాల్గొని సస్పెండ్ అయితే భవిష్యత్తులో దేనికి పనికి రాకుండా అయిపోతారు. ఏ ఉద్యోగానికి అర్హత ఉండదు వాళ్ళకి. అంటే ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అంటే వాలంటీర్లని పావులుగా వాడుకుంటూ మళ్ళీ వారి అధికారంలోకి రావాలి అనే కాన్సెప్ట్తో వాలంటీర్లని యూజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని తీసేస్తారేమో అన్న భయాలు ఉన్నాయి. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లు తీసేస్తామన్నటువంటిది మా సిద్ధాంతం కానే కాదు. హూ ఆర్ ది వాలంటీర్స్? దే ఆర్ ఆల్ అవర్ పీపుల్. దే ఆర్ ఆల్ అవర్ పీపుల్. ప్రభుత్వం మారుతుంది, వ్యవస్థ మారదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మా బిడ్డలు. మేము వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. మా వ్యతిరేకత అంతా ఏంటంటే పేదలైనటువంటి వాలంటీర్స్ మీద వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి లేదా వాళ్ళ కుటుంబాల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారే, ఈ వైసీపీ నాయకుల మీద వైసీపీ ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకత ఉంది. యువత భవిష్యత్తును నాశనం చేయొద్దన్నదే మా ఆలోచన. నేను ఆ రోజు కూడా ఒక కలెక్టర్గా 3 రోజులుగా అక్కడ వైసీపీ నాయకుని ఇంట్లో సమావేశాలు జరిగి వాళ్ళకి తాయిలాలు పంచుతూ ఉంటే అది పత్రికల్లో వచ్చింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తున్నారు. సివిల్ విజిల్ అనేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యాప్ కూడా వచ్చింది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. 2 రోజులుగా నేను కలెక్టర్లకి ఆర్టీఓలకి చెబితే ఏదో 2-3 సస్పెండ్ చేసేసి మా పని అయిపోయింది అనుకుంటే ఎలా? కాబట్టి అలాంటి సమావేశాలు జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే మా నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళి వాచ్ చేశారు, వాచ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేటటువంటి వాలంటీర్లకి చెప్తున్నారు, బాబు మీరు వెళ్ళొద్దండి, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. ఆ విషయం నాకు చెప్పిన తర్వాత మా నాయకులతో పాటు నేను కూడా చెప్తే కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము సమావేశం దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరుగుతున్న గది దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు. మేము దాదాపు 100 అడుగుల దూరంలో మా కార్యకర్తలతో అక్కడికి పోయే వాలంటీర్లతో మేము మాట్లాడుతుంటే సడన్ గా వైసీపీ నాయకులు అక్కడి నుంచి వచ్చి మా మీదకి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి దాడులు చేశారు. సో మా ఆలోచన అంతా ఒకటే. మేము ఎస్పీకి కూడా చెప్పింది కూడా, వాలంటీర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ కన్నా వాళ్ళని ఉపయోగించుకునే వ్యవస్థ మీద యాక్షన్ కావాలి. వాళ్ళని ఉపయోగించుకునే నాయకుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. వాళ్ళు ఉపయోగించుకునే పార్టీ మీద ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఆ పార్టీ మీద యాక్షన్ తీసుకోమని మేము అడుగుతున్నాం.